టుడే లీవ్ ఉండడం వలన వరలక్ష్మి వ్రతం ఉండడం వలన ఈరోజు 10 కిలోమీటర్స్ నియర్లీ 10 కిలోమీటర్స్ రన్నింగ్ చేయడం జరిగింది. అది ప్రాక్టికల్గా మీకు 10 కిలోమీటర్స్ రన్ చేస్తే నాకు కన్జ్యూమ్ అయినటువంటి ఎనర్జీ ఎంత అంటే 686 కిలో క్యాలరీస్. ఇంత ఖర్చు అయింది. 686 కిలో క్యాలరీస్ ఖర్చు అయింది. ఇంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది. సరే, దీనికి తగినట్టు నేను ఫుడ్ తీసుకుంటున్నానా? అసలు నేను చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? ఓన్లీ రన్నింగ్ అనే ఎక్సర్సైజ్ దేని కిందకి వస్తుంది? ఈ రన్నింగ్ అనేటువంటి ఎక్సర్సైజు యాక్చువల్లీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కిందకి వస్తుంది. ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఏంటి? ఏం చేస్తే ఏరోబిక్ ఎక్సర్సైజ్ వస్తుంది? ఏవి మనం ఎగ్జాంపుల్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్ కింద తీసుకోవాలంటే రన్నింగ్, వాకింగ్ లాంటివి. అంటే ఈ విధంగా నీవు నీ మజిల్స్ని యూస్ చేసి గాలిని పీల్చుకుంటూ ఏరోబిక్ ఎక్సర్సైజ్లో దీన్ని యాక్చువల్గా మనం ఏం చెప్తామంటే గ్రౌండ్లో నువ్వు రన్నింగ్, వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తే పుషప్స్, డిప్స్ అంటే ఒక ఎక్సర్సైజ్ సెంటర్ ఒకటి ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఈ బరువులు ఎత్తడం ఇలాంటివి అయితే అనరోబిక్ ఎక్సర్సైజ్ కిందకి వస్తాయి. అక్కడ ఎక్కువగా ఆక్సిజన్ అనేటువంటిది మనం తీసుకోము. ఆరుబయట చేసేటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ ఏరోబిక్ కింద తీసుకుంటాం. ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్లో ఈరోజు నియర్లీ నేను 10 కిలోమీటర్స్ రన్ చేస్తే 686 కిలో క్యాలరీస్ కన్జ్యూమ్ అయింది. 686 కిలో క్యాలరీస్ కన్జ్యూమ్ అయితే నేను తీసుకున్నటువంటి ఫుడ్ ఎంత? ఎవ్రీడే నేను ఎంత ఫుడ్ తీసుకుంటానంటే ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలంటే 1 గ్రామ్ రైస్, చూడండి 1 గ్రామ్ రైస్ రాసా 4 కిలో క్యాలరీ ఎనర్జీ ఇస్తుంది. ఇది కార్బోహైడ్రేట్స్ కింద మనము రైస్ని కార్బోహైడ్రేట్స్ కింద క్లాసిఫై చేస్తాం కాబట్టి 1 గ్రామ్ రైస్ ఆర్ 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ ఇట్ గివ్స్ 4 కిలో క్యాలరీ ఆఫ్ ఎనర్జీ. బట్ నేనేం చేసే ఈరోజు టుడే వరలక్ష్మి వ్రతం రోజున I did a aerobic exercise. That means aerobic exercise means రన్నింగ్ చేశాను. సో ఎప్పుడైతే రన్ చేశానో ఈ రన్ చేయడం వల్ల 686 కిలో క్యాలరీస్ కన్జ్యూమ్ అయింది. మరి 1 మీల్ 30 గ్రామ్స్ రైస్ యూస్ చేస్తాం. 30 గ్రామ్స్ రైస్ యూస్ చేస్తే ఇది ఎంతకి? ఫర్ 2 మెంబర్స్. అంటే ఒక్కొక్క మెంబర్కి అప్పుడు 30 గ్రామ్స్ బై 2 చేస్తే ఎంత వస్తుంది? ఈచ్ వచ్చి 15 గ్రామ్స్ రైస్ తింటాం. అప్పుడు 1 గ్రామ్ ఎంత? 4 కిలో క్యాలరీ. అప్పుడు రోజుకి అంటే 1 మీల్ నేను 50 గ్రామ్స్ రైస్ తీసుకుంటాను. 4 కిలో క్యాలరీ ఎనర్జీ అనేటువంటిది 1 గ్రామ్ ఇస్తుంది. కాబట్టి మొత్తం నాకు 1 మీల్కి 60 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేటువంటిది నాకు బాడీలో ప్రొడ్యూస్ అవుతాను. మరి ఈ 60 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని నేను తీసుకున్న తర్వాత నాకు అవసరమైంది. ఎందుకు? మనం తిరగడానికి, నడవడానికి, మాట్లాడడానికి, క్లాస్ చెప్పడానికి ఈ ఎనర్జీ కూడా అవసరం. అంటే దీంట్లో ఒక 10 or 20 కిలో క్యాలరీస్ ఎవ్రీడే ఖర్చు అవుతూ ఉండొచ్చు. అది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎవ్రీడే అంటే ఇప్పుడు ఒక పూటకు 60 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ప్రతిరోజు 1 మీల్కి 60 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది నేను తీసుకున్న ఫుడ్ ద్వారా నాకు అవైలబిలిటీలో ఉంటుంది. అట్లా ఒక పూటకి 60 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది కదా. 1 వీక్కి అంటే 1 మీల్ తీసుకునే వాళ్ళకి ఫర్ డే 60 కిలో క్యాలరీస్ లెక్కన 7 డేస్కి 7 into 60 కదా, 420 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది మన బాడీలో రిలీజ్ అయ్యే ఎనర్జీ 1 మీల్కి. ఇప్పుడు 1 వీక్కి 420 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయ్యింది. దీంట్లో ఆ 420 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే 1 వీక్ రిలీజ్ అవుతుందో 1 మీల్ వలన ఎవ్రీడే 1 మీల్ తీసుకుంటే 2 మీల్స్ తీసుకుంటే అప్పుడు 420 into 2 వేస్తే అప్పుడు 420 into 2 వేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 840 వస్తుంది. 840 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. బట్ ఇది రెగ్యులర్గా 1 వీక్కి 840 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలా?
ఈరోజు 1 డేకి నేను ఎంత ఖర్చు పెట్టినా 686 కిలో క్యాలరీస్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ రన్నింగ్ చేయడం వల్ల అంత ఖర్చు అయింది. ఈ వీక్ అంతా నేను పోకపోయినా నా బాడీలో కార్బోహైడ్రేట్స్ వల్ల రిలీజ్ అయినటువంటి 686 కిలో క్యాలరీస్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. అంటే మనం తీసుకుంది 840 వీక్ అంతా, దాంట్లో 686 అంటే 840లో నుంచి 686 కిలో క్యాలరీస్ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 4. ఇంకెంత ఉంటుంది ఇక్కడ చూడు. అంటే 840 కిలో క్యాలరీస్ ఎనర్జీ నాకు 1 వీక్కి నేను తీసుకునే కార్బోహైడ్రేట్స్ రైస్ తినడం వల్ల 2 పూటలు, ఒక పూట కాదు 2 టైమ్స్, ట్వైస్ ఏ డే ట్వైస్ అంటే 2 మీల్స్ తీసుకోవడం వల్ల ఇంత ఎనర్జీ రిలీజ్ అయితే, ఒక రోజులో నేను 10 కిలోమీటర్స్ రన్ చేయడం వల్ల 686 కిలో క్యాలరీస్ కన్జ్యూమ్ అయింది. ఇంకెంత మిగిలింది? 154 కిలో క్యాలరీస్ మన బాడీలో డిపాజిట్ అయింది. ఇది డిపాజిట్ అయిందంటే కాదు, ఈ ఎనర్జీ కూడా ఆ వీక్ అంతా మనం నడవడానికి, తిరగడానికి, మన పనులు మనం చేసుకోవడానికి కన్జ్యూమ్ అవుతుంది. అంటే నేను తీసుకున్న 2 మీల్స్ 840 కిలో క్యాలరీస్ ఎనర్జీ 1 వీక్ రిలీజ్ చేస్తే, ఒకరోజు 10 కిలోమీటర్స్ రన్నింగ్ వల్ల 686 కిలో క్యాలరీస్ కన్జ్యూమ్ అయింది. రెగ్యులర్గా మనం ఎంతో కొంత మొత్తంలో వాడుతుంటాం కాబట్టి 154 కిలో క్యాలరీస్ కన్జ్యూమ్ అవుతుంది. ఇది కన్జ్యూమ్ అయింది, ఇది ప్రొడ్యూస్ అయింది, ఓవరాల్గా బ్యాలెన్స్ అయింది. సో నువ్వు ఒకరోజు 10 కిలోమీటర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే ఒక 2 నుంచి 3 కిలోమీటర్స్ రన్ చేయడం వల్ల కానీ, వాక్ చేయడం వల్ల కానీ, ఈ విధంగా కార్బోహైడ్రేట్స్ని మాత్రమే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కార్బోహైడ్రేట్స్ని మాత్రమే తీసుకొని నేను మన బాడీలో ఎటువంటి కార్బోహైడ్రేట్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి డిపాజిట్స్ మన బాడీలో ఉండకూడదు. అంటే ఈ విధమైన ఎక్సర్సైజ్ అనేది చేయాలి, మస్ట్. అయితే ఒకవేళ మనం చేయకపోతే కార్బోహైడ్రేట్స్ అనేది గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యి లివర్ మీద డిపాజిట్ అవుతుంది. దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే? నెక్స్ట్ క్లాస్లో ఈ కార్బోహైడ్రేట్స్ యొక్క డిసడ్వాంటేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫ్యాట్, ఎవ్రీడే ఎంత ఫ్యాట్ తీసుకుంటాం అంటే మన టిఫిన్ ఐటమ్స్ కానీ, వీటిలో యూస్ చేసే ఆయిల్స్ ద్వారా, ఫ్యాట్ ఐటమ్స్ ద్వారా ఏ విధంగా మన బాడీలో ఎనర్జీ అనేది డిపాజిట్ అవుతుంది, ఆ ఎనర్జీని మనం ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ మీకు విత్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ మై సైడ్ నేను ఫాలో అవుతున్నది. నేను ఫస్ట్ ఎన్ని కేజీలు ఉన్నా అంటే 76 కేజీస్ ఉన్నా. ప్రజెంట్ నేను ఎంత ఉన్నా అంటే 68 కేజీస్ ఉన్నా. ఎన్ని కేజీస్ రెడ్యూస్ అయినాం చూడండి, 8 కేజీస్. దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ వన్ ఏంటంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం. తర్వాత ఏరోబిక్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత డైట్. ఈ డైట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్సర్సైజ్తో పాటు డైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు రెగ్యులర్గా వీటి ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే, ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రాక్టికల్గా నేను ఫాలో అవుతున్న మీకు కావాలనుకుంటే, మస్ట్ అండ్ షుడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీటిని విత్ మై సబ్జెక్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి కెమిస్ట్రీతో లింక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మళ్ళీ దీంట్లో ఏది ఫాల్స్ మెసేజ్ అయితే ఉండదు. మస్ట్ అండ్ షుడ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఏదైనా ఉంటే కామెంట్ చేస్తే, మీకు ఇంకా దీంట్లో ఏదైనా అర్థం కానివి ఏమైనా ఉన్నా నేను డైట్ ఏ విధంగా ఫాలో అవ్వాలో కూడా చెప్తాను. అయితే చివరిగా నేను ఫస్ట్లో ఒక థంబ్నెయిల్గా నా రిస్ట్ వాచ్ పెడతాను. ఆ రిస్ట్ వాచ్లో నా స్టెప్స్ ఎన్ని, నేను ఎంత డిస్టెన్స్ తీసుకున్నా అది ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటుగా హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. బీట్స్ పర్ మినిట్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నెక్స్ట్ క్లాస్లో హార్ట్కి సంబంధించి, అంటే నాది డిగ్రీలో యాక్చువల్లీ క్లినికల్ సైన్స్ కూడా సబ్జెక్ట్ ఉంది. బేసికల్గా క్లినికల్ సైన్స్, పీజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ రెండింటినీ కలుపుతూ మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది నా టార్గెట్. సో ఆ బీట్స్ పర్ మినిట్ ఇంక్రీజ్ అయినా దాని సిచ్యువేషన్ ఏంటి, స్టెప్స్ ఎంత తీసుకున్నా, ఎన్ని స్టెప్స్ వల్ల ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది, నేనంతా ఫస్ట్లో థంబ్నెయిల్లో మీకు రిస్ట్ వాచ్ పెడతాను. ఆ రిస్ట్ వాచ్ బేస్ చేసుకొని మీరు ఫ్యాక్ట్ ఏందో తెలుసుకోండి. ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్ నేను 10 కిలోమీటర్స్ రన్ చేస్తాను. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా రైనీ సీజన్ ఉన్నప్పుడు కానీ ఇంకేదైనా ఇలాంటి కండిషన్స్లో
ఆ రోజు పోకపోయినా మనకేం పెద్ద డిపాజిట్ అయ్యేటువంటి కండిషన్ అయ్యే ఫుడ్ ఏం మనం తీసుకోం కాబట్టి మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాము. బట్ నేనైతే కార్బోహైడ్రేట్స్ అనేది ఒక పూట కార్బోహైడ్రేట్స్ లంచ్లో మాత్రం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటా. మార్నింగ్ అంతా యాంటీ ఆక్సిడెంట్స్ గ్రీన్ లీవ్స్ సంబంధించిన జ్యూసెస్ తీసుకోవడం. నైట్ మోస్ట్లీ రా మెటీరియల్ అంటే డైరెక్ట్గా వీట్ కొనడం, దాన్ని పౌడర్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా దాన్ని 1 or 2 చపాతీస్ తీసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి డైట్ ఉంటేనే ఈ డైట్లో మళ్ళీ మీరు ఏ లీవ్స్ ఏ విధంగా మనకు యూజ్ అవుతాయి, అవి ఏవి క్యాన్సర్ ప్రివెన్షన్కు యూజ్ అవుతాయి, ఇలాంటివన్నీ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.